హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవని స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 40. డాక్టర్ మా బేబీ మొదటిసారి అతని మాటల్లో వణుకు తెలుస్తోంది. నథింగ్ టు వర్రీ, బేబీ బాగుంది షాన్. కొంచెం లేట్ అయినా పరిస్థితి మన చేయి దాటిపోయేది. నర్స్ వైపు చూస్తూ తనని రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పి ఈవినింగ్ వరకు నా అండర్లో ఉంటుంది. అప్పుడు తను నార్మల్ అయితే డిశ్చార్జ్ చేస్తాను ఇషాన్. సరే డాక్టర్, తనకి ప్రాబ్లం లేదు కదా? నో, ప్రస్తుతానికి పర్వాలేదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ తీసుకురాకు, నేను కూడా సేవ్ చేయలేనప్పుడు. థ్యాంక్ యూ చెప్పి దేవు రూమ్కి వెళ్తాడు పరుగున. చెల్లి చేతిని పట్టుకుని కూర్చున్న జీవ అతన్ని చూసి బాధగా హక్ చేసుకుంటాడు. అది నా ప్రాణం రా, ఎవరొచ్చినా మమ్మల్ని దూరం చేయలేరు. నువ్వు ఇలా ఉంటుకో, వెళ్ళి గ్లూకోజ్ టిన్స్ తీసుకురా, దేవు లేచే టైం అయింది. జీవ మనసు కుదుట పడటంతో అసలు గీతు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఫారెన్ వెళ్ళడం, గీతుతో లవ్లో పడటం, జీవ వచ్చేసరికి గీతు కనుమరుగయి ఇషాన్ పిచ్చివాడిలా మారిపోవడం జరిగిపోతాయి. ఇంత సడన్గా అలా వచ్చిందో తెలియకపోతుంటే చెల్లెల హెల్త్ కోసం మాత్రం భయం వెంటాడుతుంది అతన్ని. బెడ్ మీద కదలిక లేకుండా పడుకున్న ఆమె పక్కన కూర్చుంటూ నుదుటిని తన తలను నిలుపుతూ టీషర్ట్ లోపల నుండి చేతిని బెల్లిపై పెడతాడు ఇషాన్. రెండు కళ్ళ నుండి ముత్యాలాంటి కన్నీళ్లు ఆమె కళ్ళల్లో పడటంతో అతనిలో మనసులో బాధ ఆమెకి తెలుస్తుంటే కష్టంగా కళ్ళు తెరుస్తుంది దేవ్. అత్యంత దగ్గరగా ఉన్న అతని రూపాన్ని చూస్తూ డోంట్ లీవ్, ఐ డోంట్ లీవ్ యూ దేవ్. ఇప్పటి వరకు నా ప్రాణం పోయిందే, నీ మాటతోనే తిరిగి వచ్చింది. అది గీతు వచ్చింది. లవర్ నీకు. ఒకప్పుడు విస్మయంగా తన కళ్ళల్లోకి చూస్తుంది దేవ్. లైఫ్ ఉంటేనే లవ్ ఉంటుంది దేవ్. తన ప్రేమ దూరం అయ్యి లైఫ్ లేకుండా చేసింది. నీ ప్రేమతో దూరమైన లైఫ్ని ప్రజెంట్ చేసావు. అర్థమవుతోందా నీకు? మొదటి ప్రేమని మర్చిపోలేరు కన్నా. ఐ లవ్ యూ ఇన్ఫినిటీ. ఆమె చెంపల్ని పట్టుకుని పెదవు చివర తన పెదవుల్ని నిలుపుతూ గోల చేస్తుంటావు కదా ఈ మాట కోసం. ఇప్పుడు హార్ట్ఫుల్గా చెప్తున్నాను, వినిపిస్తోందా నీకంటూ ఇరు పెదవుల్ని ఏకం చేస్తాడు శాంత్. ఇది నా ప్రేమకి పరీక్ష కాదు దేవ్, నీ ప్రేమకి పరీక్ష. నా వరకు ఫుల్లీ క్లారిటీగా ఉన్నాను నీ విషయంలో. నేను దూరం అయిపోతానని భయపడుతూ అనుమానపడుతూ ఇదే కనుక నీ ప్రేమైతే ఈసారి నన్ను మార్చడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. గాట్ ఇట్? నీ కడుపులో నా బేబీ ఉంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మాత్రం నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను. ఇది బెదిరింపుని మాత్రం అనుకోకు. నీ పిచ్చితో మన బేబీ రిస్క్లో పడిందే. కొంచెం లేట్ అయినా అబార్షన్ అయ్యే తెలుసా? కోపంగా స్లాప్ ఇస్తాడు ఆమెకి. భయంగా ఇషాన్ చేతిపై తన చేతిని నిలుపుతుంది దేవు. ఎవ్రీ టైం ఇంత ప్రశాంతత నా నుండి ఎక్స్పెక్ట్ చేయకు. చేంజ్ అవుతానని కూడా అనుకోకు, అర్థమైందా అని సింహంలా గర్జిస్తాడు ఇషాన్. అర్థమైంది ఇష్. ఏయ్ కన్నయ్య. ఇద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ చాలాసేపటి నుండి బయట నిలబడిన జీవ ఇషాన్ కోపం చూపిస్తుంటే కంగారుగా లోపలికి వచ్చేస్తాడు. ఇఫ్ యూ ట్రస్ట్ మీ, కొన్ని రోజులు జరిగేది సైలెంట్గా చూస్తుండు. నీపై నమ్మకం లేదు, నువ్వు దూరం అయిపోతావు అనే పిచ్చి ఆలోచనలు ఉంటే వీడు కూడా వెళ్ళిపో. యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్ దేవ్ అని గ్లూకోజ్ ఆమె చేతికిస్తూ చెప్పాడు. నీతోనే ఉంటాను కన్నయ్య, నాకన్నా ఎక్కువగా నమ్ముతున్నాను. అందుకే దానిని కిస్ చేస్తున్నా అనుకుని పడ్డావు కదా వెటకారంగా అంటాడు. టేక్ కేర్ హెర్ జీవా. నువ్వెక్కడ కన్నయ్య? కంగారుగా అతని చేతిని పట్టుకుని టెన్షన్గా అడుగుతుంది దేవ్. వెంటనే ఉరుము చూస్తాడు ఆమెని. నేను నార్మల్గా అడిగాను. చిన్నగా సొనుక్కుంటుంది నోట్లో. విసుగ్గా ఆమెకు లుక్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇషాన్. ఇంకా భయపడుతున్నావా దేవ్? మొదటి ప్రేమ అని మాత్రమే ఆలోచిస్తున్నావే, కానీ వాడికి నువ్వంటే ప్రాణమ్మా. అదెందుకు గుర్తులేదు నీకు? వాడి ప్రతి అణువులో ఊపిరిలో నిన్ను నింపుకున్నాడు. ఇది ఎందుకు గుర్తించట్లేదు నువ్వు? అందరిలో నువ్వు కూడా ఆలోచిస్తే నీలో ప్రత్యేకత ఏముంటుందిరా? వాడేంటో వాడి ప్రేమేంటో ఆలోచించుకో, నీకే అర్థమవుతుంది. తక్కువ మాట్లాడతాడు.
కానీ చేతలతో చూపులతో ఎన్నో భావాలు పలికిస్తాడు. అనంతమైన ప్రేమ కనిపిస్తుందా తన కళ్ళల్లో? అందరి ప్రేమ ఒకలా ఉంటే అతని లవ్ మొత్తం డిఫరెంట్. ఆమెని ఇంప్రెస్ చేసేలా మాట్లాడాడు, ఆమెని పొగడడు కూడా. దేవ్ 10 మాటలు ఉంటే అతను సింగిల్ వర్డ్తో ఆన్సర్ చేస్తాడు. ఏంటో ఇంత మూడీ పర్సన్ ఎలా నచ్చాడు అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటుంది దేవ్. చందు ఆమెకి రూమ్ చూపించడంతో బెడ్పై కూర్చుంటుంది. గీతూ, నేనిప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు గౌతమ్. వాట్? వెళ్ళిపో గౌతమ్. గీతూ, నేను ఇషాన్తోనే ఉండాలి, నువ్వు వెళ్ళిపో. ఎందుకే పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం బిహేవ్ చేయట్లేదు. డోంట్ డూ దిస్ గీతూ, మన ఇంటికి వెళ్ళిపోదామే. సారీ గౌతమ్, నేను రాలేను. ప్లీజ్ ఇక్కడ అలర్ట్ చేయకుండా వెళ్ళిపో. ఆమెను కొట్టడానికి చెయ్యెత్తుతాడు కోపంగా. ఎక్కడ కొడతాడోనని భయంగా ఆమె ఫేస్ దాచుకోవడంతో తనని గుండెలకి హత్తుకుని, ఇలా బిహేవ్ చేయకే, బాధగా ఉంది నాకు అన్నాడు. ఆమె కళ్ళ వెంట కన్నీరు కారిపోతుంటే, ప్లీజ్ రా, నేను ఇషాన్తోనే ఉంటాను, దయచేసి వెళ్ళిపో అంటూ మోకాళ్ళపై జారిపోతుంది. హర్ట్ చేస్తున్నావు గీతూ, చాలా. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? నేను ఇషాన్తోనే ఉంటాను. ఛ! విసుగ్గా ఆమె వైపు చూస్తూ, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ బిహేవియర్ గీతూ అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు గౌతమ్. నన్ను క్షమించు గౌతమ్ అంటూ బెడ్పై కూలబడుతుంది గీతూ. ఇంకేం ఆలోచిస్తున్నావే? నథింగ్ రా, ఐఎమ్ ఓకే నవ్. ఆమెకి జాగ్రత్తగా గ్లూకోజ్ పట్టిస్తుంటే శ్రీధర్ నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేస్తాడు. బావా, ఎక్కడున్నావురా? ఇషాన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి? హాస్పిటల్లో ఉన్నాం. ఏమైంది? అందరూ బాగానే ఉన్నారా? బావా కూల్, ఏం కాలేదు, జస్ట్ డేవ్కి చెకప్కి తీసుకొచ్చాం. ఓకే అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయిన శ్రీధర్. శరణ్య దేవ్ హాస్పిటల్లో ఉందంట, మనం కూడా వెళ్తే నీకు కూడా చెకప్ అయిపోతుంది. సరే శ్రీ అంటూ క్యాబ్ హాస్పిటల్ సైడ్ తిప్పడంతో కాసేపటికి ఆమెను తీసుకుని దేవ్ రూమ్కి వెళ్తాడు. హనీమూన్లో ఉన్న వాళ్ళు సడన్గా ప్రత్యక్షం అవడంతో ఏ మంత్రం చదివారు, ఇంత త్వరగా వచ్చేసారని షాకింగ్గా అడుగుతుంది దేవ్. ఆమె మాటలకి నవ్వు రావడంతో హనీమూన్ క్యాన్సిల్ అయింది దేవ్, మీ అక్క హెల్త్ బాగాలేదని వచ్చేసాం. అక్క ఏమైంది నీకు? బావ కొట్టాడా అని అడుగుతుంటే, నా తల్లే, నేనేం కొట్టలేదు, తను ప్రెగ్నెంట్ అని పళ్ళు నూరుతాడు శ్రీధర్. వాట్, ప్రెగ్నెంట్నా అని మెరుస్తున్న కళ్ళతో అడుగుతుంది. ఎయిర్పోర్ట్ నుండి ఇలా వచ్చేసాం దేవ్, కమాన్ శరణ్య అని డాక్టర్ రూమ్కి తీసుకెళ్తాడు. దేవ్ కండిషన్ నార్మల్ అయిందని తెలిసాక 2 సిగరెట్లు ఊదేసి లోపలికి రావడంతో, కన్నయ్య, శరణ్యక్క ప్రెగ్నెంట్ అంట అని మెరుస్తున్న కళ్ళతో చెప్తుంది. వదిన ప్రెగ్నెంట్ ఏంటి? అక్క బావ మనాలి నుండి వచ్చేశారు, మేబీ అక్కడే తెలిసి ఉంటుంది. ఇంకా తాగలేదా అంటూ గట్టిగా మొట్టికాయ వేస్తాడు దేవ్కి చేతిలో గ్లూకోజ్ టిన్ని చూసి. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ చేస్తున్నావు తెలుసా? ఎందుకో కొట్టాలి, కొరకాలి, టార్చర్ చేయాలనిపిస్తోంది నిన్ను. కళ్ళు నోరు వదిలేసి చూస్తుంది అతని వైపు. జీవ కళ్ళకి చేతిని అడ్డు పెట్టుకుని దేవ్ నోరు మూసేలా చేయడంతో కింద పెదవి చప్పరించుకున్న చెల్లెల్ని చూడకుండా, ఏం జరిగిందిరా అని అయోమయంగా అడుగుతాడు జీవ. ఫస్ట్ కార్ స్టార్ట్ చేయరా, ఏం జరిగిందో అనవసరం నీకు. ఉఫ్, ఎంత తిక్కగాడి వింటరా బాబు అని విసుగ్గా ఫీల్ అవుతూ బయటకు వెళ్ళడంతో, ఓ నీతో మాట్లాడను నేనని అలిగి బెడ్పై కూర్చుంటుంది. ఆమెకు ఒక లుక్ ఇచ్చి ఫోన్ ఆన్ చేస్తాడు ఇషాన్. నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. ఆమె మాటలు వినకుండా చెవిలో ఇయర్పాడ్స్ పెట్టుకుంటాడు. పగురు బలుపు టెక్కు సచ్చినోడా, కదుపుతో ఉన్న బెల్లం అలిగితే బ్రతిమాలడం లేదు. ఎవరిని మా తిట్టుకుంటున్నావు? ఉన్నాడుగా అత్తగాడు, ఏమన్నారు డాక్టర్? బాగుందన్నారు, బట్ బ్లడ్ తక్కువని జాగ్రత్త చెప్పారు. ఇక నుండి వంటింట్లోకి వెళ్తే బాగోదు చెప్తున్నా. వచ్చేస్తావా దేవ్? నీతో ఒక విషయం చెప్పాలక్క. ఏంటి? గీతాంజలి వచ్చింది. ఎవరు? ఇషాన్ ప్రేమించిన గీతాంజలి అక్క. మొదటగా శరణ్య ప్రెగ్నెంట్ అన్నప్పుడే గీతాంజలి పరిచయమైంది.
మళ్ళీ ఆఫ్టర్ 5 years సేమ్ సిచ్యువేషన్ రీక్రియేట్ అయింది. శరణ్య కంగారుగా దేవ్ ఇషాన్ వైపు చూడటంతో, డోంట్ వరీ అక్క, కన్నయ్య అప్పటికీ నాతోనే ఉంటానని ప్రామిస్ చేశాడు. నువ్వు మళ్ళీ టెన్షన్ తీసుకుంటాను ముందుగా చెప్తున్నా. కంగ్రాట్స్ వదిన, సున్నితంగా హత్తుకుంటాడు ఇషాన్. థ్యాంక్ యూ నాన్న. దేవుని అప్పటికి బాధ పెట్టకు. ట్రస్ట్ మీ అని చిన్నగా చెప్పి, శ్రీ మీరింటికి వెళ్ళండి, మేము ఈవినింగ్ వస్తామన్నాడు. ఈ సిచ్యువేషన్ని నువ్వు మాత్రమే హ్యాండిల్ చేయగలవు ఇషాన్ అని తమ్ముడు భుజం తట్టి శరణ్యతో ఇంటికి స్టార్ట్ అవుతాడు శ్రీధర్. పద, నీ అన్నగాడు వెయిట్ చేస్తుంటాడంటూ ఆమెని 2 చేతులతో మోసుకుని ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చుంటారు. కన్నయ్య, నీ రూమ్కి వెళ్ళు, నేను వస్తాను గంభీరంగా అంటాడు ఇషాన్. అతని వైపు చూస్తూ వెళ్ళలేక వెళ్తుంటే దేవుని రూమ్లో వదిలిపెట్టి ఆమెకి ఇష్టమైన షహీర్ సీరియల్ పెట్టి డోర్ లాక్ చేసి బయటకు వస్తాడు. అల్లుడు గారు, ఆ అమ్మాయి ఎవరు? ఆంటీ, తను నేను ప్రేమించిన అమ్మాయి గీతాంజలి. వల్లి వాసుదేవ్ గారి ఫేస్లో రంగులు మారుతుంటే చందు కంగారుగా దేవు రూమ్కి వెళ్తుంది. డోంట్ వరీ అంకుల్, నేను హ్యాండిల్ చేస్తానని వాసుదేవ్ గారి చేతిని ప్రెస్ చేసి గీతు ఉన్న రూమ్లోకి వెళ్తాడు ఇషాన్. ఎన్ని రోజులు ఏమైపోయావు గీతు? భావోద్వేగంతో అడుగుతాడు. ఆమె కళ్ళ వెంబడి కన్నీళ్ళు మాత్రమే వస్తుంటే, నేను నీతో పాటే ఉంటాను ఇషాన్, నన్ను పెళ్లి చేసుకొని బాధగా అంటుంది. గీతు, ఐఎమ్ నాట్ యువర్స్, నన్ను నేను దానికి ఇచ్చేశాను ఎప్పుడో. ఈ క్షణం నువ్వు వచ్చావని హ్యాపీనెస్ తప్ప మరే ఫీలింగ్ లేదు. అలా అనకి ఇషాన్, కేవలం నీ కోసం మాత్రమే తిరిగి వచ్చాను నేను. చచ్చిపోతాను రా నువ్వు లేకుంటే. గీతు, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ రెస్ట్ తీసుకో. ఇక్కడ వద్దు ఇషాన్, మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే, కామ్ డౌన్ అని ఆమె కన్నీళ్లు తుడిచి ముడిపడిన కనుబొమ్మలతో బయటికి వచ్చేస్తాడు. అప్పటికే దేవ్ కాలు కాలిన పిల్ల రూమ్ మొత్తం తిరిగిస్తూ ఉంటుంది. ఆమెను చూసి కళ్ళు చిన్నవి చేస్తూ ఐబ్రో రేస్ చేస్తాడు ఇషాన్. జస్ట్ వాకింగ్ చేస్తున్నాను కన్నయ్య, నేనేం అడగలేదు నిన్ను, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అంటాడు. అవునా, అడుగుతావు కదా, ముందే చెప్పేశాను. షట్ అప్. సైలెంట్గా బెడ్ మీద కూర్చుంటుంది దేవిపాప. ఆమెని కదపకుండా బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగించడంతో అతన్ని వెనుక నుండి హత్తుకుంటుంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పళ్ళు రాలిపోతాయి, అర్థమవుతుందా నీకు? అర్థం చేసుకో కన్నయ్య. ఒక చేత్తో సిగరెట్ పదేసి మరొక చేత్తో ఆమెను ముందుకు తెచ్చుకుని చెంపలు వత్తేస్తూ కోపంగా చూస్తాడు. దేవ్ ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్కి అతనికి ఎక్కువసేపు కోపం నిలవలేకపోతుంటే చేపలా ముందుకు వచ్చిన మూతిని ఒడిసి పట్టుకుంటాడు. ఔచ్! ఒక్కసారిగా అతన్ని దూరంగా తోసి లోపల అద్దం ముందుకు పరిగెడుతుంది దేవ్. సైడ్ స్మైల్తో ఆమె వెనకే వస్తూ లిప్ బామ్ రాసుకుంటున్న ఆమె చేతిని పట్టాపేస్తాడు ఇషాన్. కన్నయ్య, డ్యామ్ హాట్, కాసేపు అలానే ఉండు, బ్రీతి టోన్లో ఉంటాడు ఆమె చెవి దగ్గర. మంట పెడుతోంది. డ్రీమ్ బాగా డిస్టర్బ్ చేసింది. వాట్ విల్ ఐ డూ? మత్తుగా వస్తున్న అతని మాటలకి తాళలేక మౌనం వహిస్తుంటే టెల్ మీ దేవ్ అని టాప్ జిప్పై చేతిని పెడతాడు. ఊపిరి ఆడట్లేదు నాకు, వదులు కన్నయ్య. వదిలేయమంటావా? కంగారుగా తన వైపు చూస్తూ వద్దు అన్నట్టుగా తల ఊపడంతో రెడీ అవ్వు, మన ఇంటికి వెళ్దాం అని కార్ కీస్ తీసుకుంటాడు. అతను ఎన్ని చెప్తున్నా ప్రతి ఆడపిల్లలాగే ఆమెకు కూడా గీతుని చూసి చిన్నగా భయం వేస్తుంటే మౌనంగా అతన్ని ఫాలో అవుతుంది. అంకుల్, దేవుని తీసుకెళ్తున్నాను. నా కూతురు జాగ్రత్త బాబు. డోంట్ వర్రీ అండ్ స్మైల్ ఇచ్చి గీతు అని పిలవడంతో సైలెంట్గా రూమ్ నుండి బయటకు వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఇషాన్ కారు దగ్గర నిలబడుతుంది. జాగ్రత్తగా ఉండు బంగారం, నీకు ఏ విషయంలో నచ్చకపోయినా వెంటనే వచ్చేయి, ఈ నాన్న ఉన్నాడు సరేనా? అలాంటి సిచ్యువేషన్ ఇషాన్ తీసుకురాడు డాడీ, బట్ నాకే భయంగా ఉంది. దేవ్ చెంపలు పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ, ఒక మగాడు తన వైఫ్ని ప్రాణంగా ప్రేమిస్తే వాడిని అప్సరసలు కూడా అట్రాక్ట్ చేయలేరు బంగారం. సో నువ్వు ప్రశాంతంగా ఉంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు. యాజ్ ఏ డాక్టర్గా ఈ విషయం తెలుసు కదా. బాయ్ డాడీ అని ఇద్దరిని హత్తుకుని బయటకు రావడంతో అప్పటికే ఫ్రంట్ సీట్లో గీతు కూర్చుని కనిపిస్తుంది.
దేవ్ సైలెంట్గా బ్యాక్ సీట్లో కూర్చోవడంతో కారు స్టార్ట్ అయినా కూడా కళ్ళు తెరవదు. 5 మినిట్స్ తర్వాత ఇషాంత్ తల ఆమె షోల్డర్పై, అతని చెయ్యి ఆమె నడుం చుట్టూ ఉండటంతో ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తుంది. స్టీరింగ్ డ్రైవర్ చేతిలో ఉండటంతో చిన్నగా అతని తల నిమురుతుంటే, రూమ్కి వెళ్ళాక చెప్తాను నీ పనని. ఆమె బిహేవియర్ వల్ల అతనిలో పాత ఇషాన్ నెమ్మదిగా మేల్కొనడంతో నడుంపై అతని పిడికిలి పట్టు బిగిస్తాడు. అతనితో వచ్చే నొప్పిని కూడా ఇష్టపడే పిచ్చి ప్రేమ ఆమెది కాబట్టి ఇష్టంగా తన దుప్పటాన్ని అతని చేతిపై కవర్ చేస్తుంది. కాంపౌండ్లో కారు ఆగడంతో గీతు కమ్ అంటూ ఆమెను తీసుకుని లోపలికి వెళ్తాడు ఇషాన్. సోఫాలో ఉన్న శరణ్య ఆమెను చూసి కంటతడి పెట్టుకుంటూ గీతు ఫేస్ని నిమురుతుంది చిన్నగా. ఇన్ని రోజులు ఏమైపోయావు గీతాంజలి? ఎందుకు ఇషాన్ని వదిలేసావు? యాక్సిడెంట్ అయింది శరణ్య గారు. ఐఎమ్ ఇన్ కోమా. రావడానికి ఇంత టైం పట్టింది. గీతు నీ రూమ్కి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఇషాన్ అంటూ లోపలికి వెళ్ళిపోవడంతో జ్యూస్ తీసుకురమ్మని మేడ్కి చెప్పి పైకి వెళ్తాడు. బెడ్ మీద కూర్చుని మెడిటేషన్ చేస్తున్న ఆమెని రెప్ప వేయడం మర్చి చూస్తుంటాడు అతను. క్యూట్గా కనిపిస్తున్న ఆమె ఫేస్ బలంగా ఊపిరి తీసి వదులుతున్నప్పుడు ఎగిసి పడుతున్న ఎదభాగం అతన్ని కంట్రోల్ తప్పిస్తుంటే బెడ్పై వాలుతూ ఆమె ఒడిలో తలపెట్టుకుంటాడు. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.